ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, ఏకులు ప్రవేశింప చూస్తారు గాని వారి వలన కాదు. పోరాడతారు, ప్రవేశించాలని ప్రయత్నం చేస్తారని వారి వలన కాదు. మరి ఎవరి వలన అయితే? ఇది ఎవరి హృదయంలో ఉంటే వాళ్ళ వల్ల అవుద్ది. ఈ గ్రంథం ఎవరి హృదయంలో ఉంటే వాళ్ళ వల్ల అవుద్ది. అందుకనే దేవుడు చెప్పాడు, ఆ ప్రవక్తల ముందు ఈ వాక్యాన్ని పెట్టి అది భుజించండి, అది తినండి అన్నాడు. అది తినండి, మీరు బ్రతుకుతారు. చేదుగా ఉందంటే చేదున్న పర్వాలేదు తినండి, అది మిమ్మల్ని జీవ మార్గంలోనికి తీసుకెళ్తుంది అన్నాడు. వాక్యం లేకుండా ఎంత పోరాడినా కానీ పోలేరు. పోరాడ చూస్తారు కానీ మీ వలన కాదు, మన వలన కాదు, నా వలన కాదు, ఈ భూమి మీద ఉన్న ఏ మనిషి వలన కాదు, వాక్యం వలనే. వాక్యం వలనే ఎవరిలో ఉన్నా కానీ వాక్యం వాళ్ళు ఆ జీవ మార్గంలో చక్కగా నడిచి తండ్రి వద్దకు వెళ్తారు అనేది మార్గం. మనుష్య కుమారుని మార్గం మతం కాదది, మనిషి యొక్క మార్గం కాదది. పరలోకంలో నుంచి దిగి వచ్చిన బోధలో నుంచి పుట్టిన క్రీస్తులో నుంచి పుట్టిన మార్గం, దేవుని యొక్క మార్గం. ఆ మార్గంలో మనమున్నామా?